మిథున రాశి వారికి సంబంధించి ఇక ఈ సప్తగ్రహ వీక్షణ వృశ్చిక రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుందని చూద్దాం. సో సప్తగ్రహాలు కావచ్చు, అలాగే అష్టగ్రహాలు కావచ్చు. ఎందుకంటే రాహు దృష్టి, పంచమ నవమ దృష్టి ఉంది లేదని కొంతమంది అంటారు. సో రాహు దృష్టి కూడా ఉంటే 8 గ్రహాలు. సో మొత్తానికి ఈ సప్తగ్రహాల యొక్క దృష్టి ఏదైతే వృశ్చిక రాశి మీద మనకి ఇక్కడ ఉందో మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మీరు ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రవి, బుధ, గురు, శుక్ర, చంద్ర, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ 5 ప్లానెట్స్, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ యువర్ 12th హౌస్. డెఫినెట్లీ మిథున రాశి వాళ్ళకి మాత్రం ఇది చాలా కేర్ తీసుకోవాల్సిన టైంగా, ట్రాన్సిట్గా నేను చెప్తూ ఉన్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఎంటైర్ యువర్ మిథున రాశి ఫ్యామిలీ. నేను ముందుగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే దీనివల్ల చాలామంది సేవ్ అవ్వచ్చు, చక్కగా ఎన్నో బ్లెండర్ ఎక్స్పెన్సెస్ నుంచి వీళ్ళు తప్పించుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాం అంటే ఇక్కడ జూన్ 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం మారడం, ఆయన కూడా మేషరాశి స్వక్షేత్రంలోకి వచ్చి వృశ్చిక రాశిని చూడడం, బుధుడు మారడం, ఇక చంద్రుడు కూడా వృషభంలోకి రావడం, క్రమక్రమంగా 1వ తారీఖు నుంచి ఏర్పడ్డ ట్రాన్సిట్ 14, 15 తారీఖుల వరకు మిడ్ 5, 6, 7 తారీఖులకు వచ్చేసరికి మొత్తం అన్ని గ్రహాలు కూడా ఇక్కడ వ్యయ స్థానం అనేది ఎక్కువ యాక్టివేట్ అవటం. సో డెఫినెట్గా ఎంటైర్ దిస్ మంత్ వీళ్ళకి చూస్తే కనుక ఫస్ట్ 15 days వెరీ ఎక్స్పెన్సివ్గా ఉండే ఆస్కారం ఉన్నాయి. ఎక్స్పెన్స్ త్రూ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే లోన్స్, మీరు ఎవరైనా అప్పిస్తే ఆడి ఎక్కొట్టి వెళ్ళిపోయాడు రా బాబు, ఆడి ఎక్కొట్టి ఎక్కడికో పోయాడు అనే వార్త వినే ఆస్కారాలు కావచ్చు. అలాగే ఇక్కడ మీ ఎనిమీస్ హౌస్లో ఇన్ని ప్లానెట్స్ ఉండటం వల్ల శత్రువులు వృద్ధి అయిపోయే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హెక్టిక్గా, వెరీ హెక్టిక్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ అనేది 12th హౌస్ మీద ఉంటాం. ఒక్కొక్క గ్రహం ఇక్కడ శని భాగ్యస్థానం నుంచి 12th నుంచి చూడడం, కుజుడు 11th నుంచి 12th నుంచి చూడడం, మిగతా రవి, బుధ అన్ని కూడా 12th నుంచి చూడడం. సో ఇక్కడ మీరు ఎంత స్టెప్ బ్యాక్ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్, మీ ఖర్చులకి, వ్యయానికి, ఆరోగ్యానికి సంబంధించి హాని కలిగించే అటువంటి దరిద్రపు వ్యసనాలకి, లేకపోతే మీకు తప్పకుండా ఎనీ ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి. కాబట్టి ఎందుకంటే ఇన్ని 6th హౌస్లో ఇన్ని గ్రహాలు ఉండి 12th హౌస్ని చూస్తున్నాయి కాబట్టి బోజర్స్, డ్రింకింగ్ అలవాటు ఉన్నోళ్ళు, తాగుడు అలవాటు ఉన్నోళ్ళు, అనవసరమైన ఈ ఆరోగ్యాన్ని పాడు చేసి చివరికి మిమ్మల్ని ఇంప్రెషన్ దాకా తీసుకెళ్ళేవి ఏవైతే ఉంటాయో అది తప్పకుండా అలాంటి వాటికి మీరు దూరంగా ఉండటం చాలా అవసరం. నేను ముందే చెప్తున్నా సార్. మరి దీనికి ఇంత భయపెడుతున్నట్టున్నారు సార్ మీరు ఈ వీడియోలో. మరి ఇవన్నీ భయం పెట్టడం కాదు, ఇక్కడ మెయిన్ జరగబోయే విషయం చెప్తున్నా. ఇలాంటి విషయాలకి మీరు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా చెడు జరగదు. నేను చెప్పేది 6th హౌస్లో ఇన్ని ప్లానెట్స్ ఉండి 12th హౌస్ మెజారిటీ ప్లానెట్స్ చూడడం, మిగతా ప్లానెట్స్ కూడా వ్యయ స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు ఇక్కడ ఎక్స్పెన్సెస్, అనవసరమైన టెన్స్, నిద్ర కూడా కొంచెం తక్కువ పట్టే ఆస్కారాలు. రీసెర్చ్ వర్కులకి ఉన్న వాళ్ళకైతే ఆ రీసెర్చ్ వర్క్లో ఇంకా 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 రీసెర్చ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, చాలా వరకు కూడా డిస్టర్బ్డ్ స్లీపు, ఇలాంటివి ఎన్నో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి అనవసరమైన ర్యాష్ డ్రైవింగ్లు, లేకపోతే తాగి బండ్లు నడపడాలు, అనవసరంగా కొట్లాటలు, కన్ఫ్లిక్ట్స్, లేనిపోయిన శత్రుత్వాలు పెంచుకోవడాలు, ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే ఈ జూన్ నెలలో మిథున రాశి వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. సో దానికి రెమెడీ ఏంటి సార్, మరి ఇన్ని గ్రహాలు చూస్తున్నాయి కదా అన్నప్పుడు శివాలయ దర్శనం అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చక్కగా ఎలాంటి పాపగ్రహాల ఎఫెక్ట్ అని ఆపుద్ది. కాబట్టి తప్పకుండా మిథున రాశి వాళ్ళు మాత్రం నేను చెప్పేదేనండి, ఇక్కడ మెయిన్ ఇన్ని గ్రహాలు 6th హౌస్ నుంచి 12th హౌస్ నుంచి 6th హౌస్ నుంచి చూస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అబ్రాడ్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, స్పిరిచువల్ అంటే ఓన్లీ చెడే అంటే చెడే కాదు. ఇక్కడ చాలామందికి ఉన్న పలానా చాలా వరకు లాంగ్ జర్నీ, చాలా వరకు అబ్రాడ్ జర్నీ, దూర ప్రదేశాలకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సడన్గా స్పిరిచువాలిటీ ఎక్కువైపోయే ఆస్కారాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. మెడిటేషన్ ఇలాంటివి చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అవన్నీ పాజిటివ్. బట్ హాస్పిటల్స్, జైల్స్, లేకపోతే ఈ ఆరోగ్యానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్, రోగాలు పెంచుకోవటం, అప్పులు ఇచ్చి ఎక్కొట్టి ఆడి పారిపోయి డబ్బులు లాసవటం, ఇలాంటివన్నీ. యాక్చువల్లీ ద 12th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి అన్నీ కూడా 6th హౌస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఇలాంటి వాటికి సంబంధించి అన్నెసెసరీగా అంటే 6th and 12th రెండు కూడా దుస్థానాల మీద ఈ ప్లానటరీ వీక్షణ ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్గా స్టెప్ బ్యాక్, లోన్స్, అనవసరమైన లోన్స్,
వృధా లోన్స్ ఎందుకు తీసుకున్నావు లేదు, ఎవడో పర్సనల్లో ఇస్తాం సార్ రండి అంటాడు 5 లక్షలు తీసుకొని, ఏం చేసావురా బాబు అని ఊరికే వచ్చాను మళ్ళీ కట్టావాడికి ఏం ఉపయోగం? ఇలాంటి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, అన్నెసెసరీ ట్రావెల్స్, అన్నెసెసరీ డూయింగ్స్, చెత్త పనులు ఏవైనా సరే వాటికి దూరంగా ఉంటాం. మిథున రాశి వాళ్ళకి టైంలో 100కి 100% చాలా అదే పెద్ద రెమెడీ. సో కాబట్టి మిథున రాశి వాళ్ళు సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.